అమ్మా, తారక్ సార్కి కాఫీ ఇవ్వాలి కదా, పాలు వేడి చేసావా? రెడీ అన్నా, అదిగో. పాలు వేడిగా ఉన్నాయి కానీ కాఫీ పొడి పంచదార ఏ మోతాదులో కలపాలో చెప్పమ్మా, నీకైతే బాగా తెలుసు కదా. అదేంటన్నా, రోజు నువ్వే చేస్తావు కదా. నా వంటలేమో గాని నువ్వు రాత్రి చేసిన వంకాయ రోటి పచ్చడి అదిరిపోయింది. అయ్యగారి వాళ్ళు లొట్టలేసుకుని తిన్నారు. అయితే వంట మాస్టర్గా కుక్ టేస్ట్ ని తప్పించి నీలవెన్నే పెట్టేలా ఉన్నారు. అలా అనేసావేంటి రేణుకా? అన్నా, కప్పు తీసుకురా. ఎవరేమనుకున్నా ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలన్నా. నాలిక్కి ఇంకా రుచి కలిగే వంట ఏదైనా ఉందా అని అయ్యగారు వాళ్ళు అనుకున్నప్పుడు అలా చేశాను. అంత మాత్రాన నేను వంటల్లో ఆరితేరిపోతానా ఏంటి? తారక్ సార్ వస్తున్నారు. నేను తీసుకెళ్తాను. అలాగే అమ్మా. అది చూసుకో అన్నా. గుడ్ మార్నింగ్ సార్, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నిలవేణి, చెప్పండి సార్. ఏం ఆలోచించావు? దేని గురించి సార్? అదే 2 లక్షలు వడ్డీకి తీసుకొచ్చావు. ఆ డబ్బులు ఎలా కట్టాలి ఏంటి అని ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఏదో ఒకటి చేసి కడతానులేండి సార్. అదే, ఏం చేయబోతున్నావు? అదే ఒక ప్లాన్ ఉండాలి కదా. మనుషుల ఒత్తిడి కన్నా మనీ ఒత్తిడి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికిప్పుడంటే ఏం చెప్పాలో తెలియట్లేదు సార్, కానీ చెయ్యాలి. ఏదో ఒకటి చేసి అప్పు తీర్చాలి. ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుంది. నేను సాయం చేస్తానన్నా, పోనీ అప్పుగా తీసుకోమన్నా నీ ఆత్మాభిమానం ఒప్పుకోవట్లేదు. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవాడు, గుర్రాల కన్నా వడ్డీ వేగంగా పరిగెడుతుందని. అది గుర్తొచ్చి చెప్తున్నాను. ఇక్కడ అమ్మగారిచ్చిన జీతం సరిపోదు, కానీ బయట ఇంకేదైనా పని చెయ్యాలి. ఏం పని చేస్తావు? వావ్, చాలా బాగుందమ్మా. నిలవని, చాలా బాగుంది. సూపర్ టేస్ట్. సార్, పచ్చళ్ళు తయారు చేస్తాను. యు మీన్ పికిల్స్? అవును సార్, నేను చేసే పచ్చళ్ళు బాగుంటాయనేసి మీరంతా మెచ్చుకున్నారు కదా. అందులో డౌట్ లేదు. నిన్న ఎక్స్ట్రాడినరీగా చేసావు. తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్లూరుతున్నాయి. పచ్చళ్ళు తయారు చేసి అమ్మితే లాభం వస్తుంది కదా సార్. త్వరగా అప్పు కూడా తీరిపోతుంది. అప్పు తీరకపోవడం ఏంటి, ఆస్తి కూడా కూడబెట్టే అంత స్థాయికి వెళ్తావు. వెరీ గుడ్ ఐడియా. అండ్ నువ్వు తయారు చేసే పికిల్స్కి మంచి బ్రాండ్ నేమ్ ఒకటి ఉండాలి. చెప్పండి సార్, ఎలా ఉండాలి? నీలా ఉండాలి. సార్, నీలా చక్కగా, పొందికగా, అనుకువగా అనిపించాలి. నీ పేరు నీలవేణి, అందులో సగం నీలా. నీలా పికిల్స్ అని పెట్టుకో, బాగుంది కదా? థ్యాంక్ యూ సార్, చాలా మంచి పేరు పెట్టారు. ఓకే, గుడ్ లక్. అమ్మమ్మ, టీ. రోజు నాతో కలిసి టీ తాగేవాడే మీ నాన్న. వాచ్మెన్ డ్యూటీకి పోయాడు. రాత్రి తిన్నాడో లేదో పెందలాడే పడుకునేవాడు. అక్కడ నిద్ర పట్టిందో లేదో. అమ్మమ్మ, వాచ్మెన్ డ్యూటీ అంటేనే పడుకోకుండా కాపలా కాయడం. పడుకుంటే డ్యూటీ చేయనిస్తారా? ఏమోనే, ఈ పట్నం మనుషులతో ఎలా మాట్లాడినా తప్పే. ఇంటి పట్నే ఉండొచ్చు కదా అంటే వినడు. నాన్నేమో పనికి వెళ్ళాలంటాడు, నువ్వేమో ఇంట్లోనే ఉండాలంటావు. సరిపోయింది. తీసుకోండి.
నాన్న నీకోసమే అమ్మ ఎదురు చూస్తుంది. ఏమైంది? ఏం కాలేదు భద్రయ్య, నిన్ననగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు. నాన్న, మొదటి రోజు డ్యూటీ ఎలా ఉంది? బాగుందమ్మా. ఏ ఆఫీసులో చేస్తున్నావు నాన్న డ్యూటీ? ఆఫీస్ అని చెప్తే అడ్రస్ అడుగుతారేమో. ఎక్కడ నాన్న అది? ఆఫీస్ కాదమ్మా, ఒక పెద్ద ఇంట్లో చేస్తున్నాను. చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు. నువ్వేమన్నా చుట్టమనుకున్నావా? వాళ్ళు నిన్ను బాగా చూసుకున్నారని చెప్తున్నావు? లేదత్తా, అక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చాలా మంచిగా మాట్లాడారు. టైంకి టీలు టిఫిన్లు అన్నీ ఇచ్చారు. ఉంటారు నాన్న, నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, మనం మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో వస్తుంది అని. ఉమ్, ఏ నిత్య, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అక్క. సరే, బాగా చదువుకో. అయ్యగారింట్లో పని చేస్తున్నానంటే నేలవేణి చేయనివ్వదు. అమ్మయ్య, ఏదో సమాధానం చెప్పి దాటేశాను. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఏంటమ్మా అది? చెప్పు. పచ్చళ్ళ వ్యాపారం చేయాలనుకుంటున్నాను. నేను వంటలు బాగా చేస్తానని తారక్ సరే ఈ ఆలోచన ఇచ్చారు. భయపడకుండా చేయి, పర్లేదు అని నన్నెంతగానో ప్రోత్సహించారు. రోజుకి 1000-2000 సంపాదించుకున్నా చేసిన బాకీ తీర్చేస్తాను కదా. నీలవేణి, తారకన్నయ్య చాలా మంచి సలహా ఇచ్చాడు నీకు. నీ టాలెంట్ ఏంటో తను గుర్తించగలిగాడు. నేను కూడా వాళ్ళు వీళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మీద ఫుడ్ తయారు చేసి పంపిస్తున్నాను, కానీ నీ పికిల్ బిజినెస్ కి నేను ఉడతా భక్తి సహాయం చేస్తే నాకు పని దొరికినట్టుంటుంది. నిజంగా మంచి ఆలోచనేనమ్మా. మీరిద్దరూ కలిస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు. నీలవేణి సై చాలా మంచిది, వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుద్ది. ఊళ్ళో ఉన్నప్పుడు పాలు, కొబ్బరి బొండలు, దాని చేత్తో ఏదమ్మినా మంచి లాభం వచ్చేది. అక్కిప్పుడు సిటీ బిజినెస్ ఉమెన్ అవ్వబోతుందన్నమాట. అమ్మా నీలవేణి, నువ్వింట్లో కనపడకపోయేసరికి కంగారు పడ్డానమ్మా. ఎక్కడి నుండి వస్తున్నావు? మా ఇంటికి వెళ్ళాను అయ్యగారు. అదేదో నాకు చెప్పేసి వెళ్ళొచ్చు కదమ్మా. నన్ను క్షమించండి అయ్యగారు, ఏదో కంగారులో వెళ్ళిపోయాను. నువ్వు ఆ శంకర్ దగ్గర డబ్బులు తీసుకొచ్చావని తెలిసిన దగ్గర నుండి నేను కంగారు పడుతున్నాను. అసలే వాడు రాక్షసుడని విన్నాను. అంత డబ్బు ఎలా తీసుకొస్తావు, ఎలా అతని అప్పు తీరుస్తావని ఒకటే కంగారుగా ఉందమ్మా. ఆ అప్పు తీర్చడానికి ఒక మంచి ఉపాయం దొరికింది. ఏంటమ్మా అది? నేను పచ్చళ్ళ బిజినెస్ పెట్టబోతున్నాను.